So very good morning to all. Here in this video I am going to discuss trigonometry 12.2 chapter, fourth problem and third problem, third problem I think. Third problem. So can you read it? Ara, I am going to read it. మీరు రీడ్ చేస్తారా నేను రీడ్ చేయమంటున్నా? నేను చదువుతానండి సార్. ఓకే, నేనే రీడ్ చేస్తున్నా. A statue stands on the top of 2-meter tall pedestal. A statue stands on the top of a 2-meter tall pedestal. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees. Top of the statue is 60 degrees. And from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Pedestal is 45 degrees. Find the height of the statue. Find the height of the statue. This is the problem. So, a pedestal means, I think మీరందరూ కూడా కృష్ణా సర్కిల్లో విగ్రహం చూసింటారు. కృష్ణా సర్కిల్లో విగ్రహం చూసింటారు. చూసారా లేదా కృష్ణా సర్కిల్లో విగ్రహం? చెప్పండి రా. ఓకే, సౌండ్ రాలేదా? ఒక్క నిమిషం అన్న. వస్తాను సార్. ఒక్క నిమిషం. నాన్న ఇప్పుడు వినిపిస్తుందా నాన్న? ఓకే. సో కృష్ణా సర్కిల్లో విగ్రహం చూసినారు కదా? చూసినారా లేదరా కృష్ణా సర్కిల్లో విగ్రహం? ఓకే, కృష్ణా సర్కిల్లో విగ్రహం చూసినారు. నాకేం వినపడలేదు ఇక్కడ. నాకేం రావాలి కదా. హలో హలో సార్. ఇప్పుడు వినిపిస్తాను. మీరు మాట్లాడి ఇప్పుడు వినిపిస్తాను. ఓకేనా? సో కృష్ణా సర్కిల్ విగ్రహం చూస్తారు కదా నాన్న? సో విగ్రహం డైరెక్ట్ విగ్రహం భూమి మీద పెట్టినారా లేకపోతే ఏమైనా దిమ్మ మీద పెట్టారా? దిమ్మ మీద పెట్టినారు సార్. ఎస్, దట్ ఈస్ కాల్డ్ బేస్. హియర్ దట్ ఈస్ కాల్డ్ పెడస్టల్ అంటారా. అంటే ఒక స్టాచ్యూను అలాగే పెట్టుకోకుండా సపోర్ట్ గా ఒక దిమ్మని పెట్టడం అనమాట. దాన్ని ఏమంటారు అంటే పెడస్టల్ అంటారు. మన ఇళ్ళల్లో పెడస్టల్ ఫ్యాన్స్ ఉంటాయి చూడండి. సీలింగ్ ఫ్యాన్ కాకోకుండా పెడస్టల్ ఫ్యాన్, మూవింగ్ ఫ్యాన్స్ ఉంటాయి చూడండి. టేబుల్ ఫ్యాన్స్ కాకోకుండా కింద బేస్ ఉంటది రౌండ్ గా. పెడస్టల్ ఫ్యాన్ ఉన్నాయా ఎవరైనా ఇళ్ళల్లో? పెడస్టల్ ఫ్యాన్స్ చెప్పండి రా. పెడస్టల్ ఫ్యాన్స్ లేవు సార్. లేవన్నా? పెడస్టల్ ఫ్యాన్స్ అంటే ఎప్పుడైనా పోయినప్పుడు చూడండి, మామూలుగా కడ్డీ ఉంటది, చక్కగా కడ్డీ ఉంటది, కింద బేస్ ఉంటది, పైన ఫ్యాన్ ఉంటది. అంటే టేబుల్ ఫ్యాన్ మాదిరే ఉంటది కదా సార్? టేబుల్ ఫ్యాన్ మాదిరే ఉంటది, టేబుల్ ఫ్యాన్ మాదిరే కడ్డీ ఉంటది కదా. సార్ చూసినాం సార్. అయితే సో కడ్డీ ఉంటది కింద. దాన్ని ఏమంటారు? బేస్ అంటారు. దాన్ని ఏమంటారు? కింద రౌండ్ గా ఉంటది చూడండి, రౌండ్ బేస్ అంటారు. దాన్నే పెడస్టల్ అంటారు. అంటే ఆ ఫ్యాన్ ను బేస్ కు మధ్యలో పెడస్టల్ అనేది ఉంటుంది అనమాట. పెడస్టల్ అనేది ఉంటుంది. వాయిస్ కట్ అవుతా వస్తాను సార్. ఇప్పుడు రాలేదు? ఇప్పుడు కూడా కట్ అవుతుందా? లేదు సార్. ఇప్పుడు నాన్న కొంచెం ముందుకు వస్తాను. సో చూస్తాను. ఇప్పుడు కట్ అవుతుందా? లేదు, కట్ కాలేదు. ఓకే.
pedestal means a base or foundation that supports something like statue or work of art ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ కానీ స్టాచ్యూని కానీ ఈ భూమికి ఆ స్టాచ్యూకి మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు బేస్ అంటారు. ఇప్పుడు మనకు కృష్ణ హాల్లో దిమ్మిన తర్వాత వన్ టౌన్ హాల్లో కూడా విగ్రహం ఉంది. వన్ టౌన్ దగ్గర కూడా అంటే కళాక్షేత్రం దగ్గర కూడా ఒక విగ్రహం ఉంది అనమాట. ఆ విగ్రహం పొట్టి శ్రీరాముల విగ్రహం, ఇక్కడ వచ్చేసి కృష్ణదేవరాయల విగ్రహం, అవన్నీ కూడా బేస్ మీద ఉన్నాయి. పైన విగ్రహం ఉంది, మధ్యలో బేస్ దిమ్మ కట్టారు. దాన్ని ఏమంటామంటే పెడస్టల్ అంటారు. సో పెడస్టల్ ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే అవి మీకు రోజు చూస్తూ ఉంటారు. సో ఏ స్టాచ్యూ స్టాండ్స్ ద టాప్ ఆఫ్ ఏ 2 meter tall pedestal. Top of a tall 2 meter pedestal. So I am going to draw pedestal first. So black ink తోనే గీస్తున్నాను. సో ఫస్ట్ ఏంటన్నా 2 meter tall pedestal. ఓకే, ఇది 2 meter అయిపోయింది. ఇది 2 meter. So 2 meter tall pedestal. 2 meter అయిపోయింది. Statue is AB. స్టాచ్యూ కాదు, ఇది పెడస్టల్. ఈ పెడస్టల్ మీద మళ్ళీ ఏముంది నాన్న? స్టాచ్యూ ఉంది సార్. స్టాచ్యూ మళ్ళీ గీస్తున్నాను. సో ఇలా స్టాచ్యూ గీస్తున్నాను. స్టాచ్యూ ఏంటి? బీసీ. స్టాచ్యూ ఏంటి? బీసీ. సో ఇక్కడికి బి, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతనా? హెచ్. సో ఇక్కడ ఉన్న from a point on the ground, so I am going to take point here. So from a point on the ground, ఇక్కడ point on the ground, ఇది ఒక పాయింట్ అనుకోండి. ఈ పాయింట్ on the ground, the angle of elevation of the top of the statue అంటే C నా B నా? C sir. Very good. So C is the top of the statue. Very good. C is the top of. So that is called 60 degrees. Next, and from the same point, the angle of elevation of the top of the pedestal. Here it is B. Very good. Top of the pedestal is B. Top of the pedestal is B. Right. Okay. Top of the pedestal is B. Find the height of the statue. Kanukolema? Can you find it? Yes, we can find it. First, here. 1 minute. This is the point. We are seeing the statue, top of the statue and top of the pedestal. So నేను ఇక్కడ రాస్తున్నాను, నేను రాసేది కరెక్ట్ కాదో మీరు చెప్పండి. ఫస్ట్ రెడ్డింగ్ తో రాస్తున్నాను. ఇది 60 degrees. Am I right? Yes sir. ఏదైతే నేను రైట్ యాంగిల్ సార్. 60 degrees నేను రాసింది 60 degrees రైటేనా? Yes sir. నెక్స్ట్ ఇది 45 degrees రాస్తున్నాను. ఇది కూడా రైటేనా? ఇది కూడా రైట్. వై? బికాస్ టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఎంత కోణంతో చూస్తున్నాడు? 60 degrees తో చూస్తున్నాడు. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద పెడెస్టల్ ఎంత చూస్తున్నాడు? 45 degrees తో చూస్తున్నాడు. టాప్ ఆఫ్ ద పెడెస్టల్ 45 degrees తో చూస్తున్నాడు. సో దట్స్ వై. ఇంకా బొమ్మ అయిపోయింది. మనకు కావాల్సిన ప్రాబ్లం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. సో ఫస్ట్ ఏం రావాలన్నా? ఏం రావాలి చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏం రావాలి? హైట్ ఆఫ్ ద పెడెస్టల్ రాసుకోండి. హైట్ ఆఫ్ ద పెడెస్టల్
రాసుకున్నాక మళ్ళీ వివరిస్తానులేండి. హైట్ ఆఫ్ ద పెడెస్టల్. Height of the pedestal. AB. How much? Height of the pedestal? 2 meters. 2 2 meters. meters. Very good. 2 meters. Next. Height of the statue. Height of the statue. Height of the statue. Height of the statue. Height of the statue is BC. How much? H, sir. H meters. Okay, H meters. Next. Then total AC enta idanana? Then total AC is equal to enta? AB plus BC. AB plus BC. Very good. AB plus BC. That is equal to 2 plus H meters. 2 plus H meters. 2 plus H meters. Next. Or H plus 2 meters. Next. Distance. Distance between pedestal. Distance between pedestal and observation points. An observation. 1 minute and 1 minute. So distance between pedestal and observation points. Pedestal and observation point. How much, Rana? Telsa manke emanna? 45 degrees, sir. Distance between pedestal. Here pedestal is A. Pedestal starting point is A. And observation point is D. That's why distance is AD. అన్నమాట. నెక్స్ట్ యాజ్ యూజువల్ గానే మళ్ళీ మనం రాస్తాం. సో ఇప్పుడు నేను రాసేది కరెక్ట్ కాదు చెప్పండి. సో యాంగిల్ ఏడిబి is equal to how much? చెప్పండి. 45 degrees. Very good. 45 degrees. Angle ABDB is equal to 45 degrees. Next, angle ADC. 60 degrees, sir. 60 degrees. Yes. And angle ADC is equal to 60 degrees. Wow. Anta అయిపోయింది. So, first pedestal is here. Pedestal AB is here. Then on the pedestal there is a statue that is BC. On the pedestal there is statue BC is there. Here some observation point is there. Observation point is we assumed that it is D. From D, top of the statue 60 degrees. He is seeing with 60 degrees. At top of the pedestal he is seeing 45 degrees, and that's it. So statue's height is H. We are assuming that statue's height is H. That's it. Next, automatic గా ఇప్పుడు మనం ఏం తీసుకోవాలన్నా మనకేం కావాలి? ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏడిబి తీసుకోవాలన్నా ఏడిసి తీసుకోవాలన్నా? ఏడిబి ఎందుకున్నా ఇన్ ట్రయాంగిల్ ఏడిబి ఎందుకంటే చెప్తాను అది కూడా. ఫస్ట్ మనము డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్ పాయింట్ టు పెడెస్టల్ కనుక్కుంటే తర్వాత ఈజీ అవుతుంది. అందుకని ఏడిబి తీసుకుంటున్నాం. టాన్ యాంగిల్ ఏడిబి.
tan angle ADB is equal to, I think AB by AD. Am I right? Right, sir. Yes, sir. AD. So tan 45 degrees. Tan 45 degrees అంటే ఈజీ కదా. 1, sir. ట్రిగనామెట్రీలో ఇంతకంటే ఈజీ ఉండదు tan 45 degrees అనేది. అది ఎవర్ గ్రీన్. AB మీన్స్ 2 మనకు తెలుసు. 2. AD means we don't know. So 1 is equal to 2 by AD. 2 by AD. AD is equal to ఎంత నాన్న 2. AD into 1 is equal to AD నే కదా 2 meters. So observation point is located at 2 points away from the pedestal starting point. Okay, అయిపోయింది. 2 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటన్నా, నెక్స్ట్ దాంట్లోకి పోతే దీన్ని ఇక్కడనే చేద్దామా, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దామా, మళ్ళీ ఇది మతికుంటుందా. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి టాన్ యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ రానా? AC by AD. వెరీ గుడ్. AC by AD. tan ADC అంటే tan 60 degrees కదా. tan 60 degrees. లేట్ అయినా ఇది బాగానే ఉంటుంది. ఇది క్లియర్ గా కనిపిస్తుంది నాన్న. ఇది బాగా బ్లర్ లాంటివి ఏం లేవు కదా. లేవు సార్, క్లియర్ గా ఉంది. ఓకే. సో AC అంటే ఎంతనా? H+2 కదా. AC అంటే AD ఎంతంటే 2. సో tan 60 degrees is equal to √3, sir. yes √3 అయిపోయింది. √3 is equal to H+2 into H+2 by 2. సో కొంచెము ఇక్కడే రాసేద్దాంలేండి. ఓకే. సో 2√3 is equal to H+2 implies H is equal to 2√3 minus 2. Is it right? 2√3 minus 2. Okay na? Right na? Yes, sir. So అక్కడ నేను 2 కామన్ తీయచ్చా? 2 into √3 minus 1 అన్న. √3 minus 1 చాలా ప్రశాంతంగా ఉంది పొద్దున్నే. So H is equal to √3 means we all know that 1.732. √3 is 1.732 minus 1. మీరు చెప్పండి 2 into ఎంత అవుతుంది? ఇది 0.732. 2 into 0.732 ఎంత అవుతుంది చెప్పండి మీరు. 2 into 0.732. Sir, 1.464, sir. 1.464 right answer. 1.464 is the right answer. అయిపోయింది. మనకు కావాల్సిన ప్రాబ్లం వచ్చేసింది. సో ఎక్కడో పెడెస్టల్ మీద ఉండే స్టాచ్యూ హైట్ కూడా కనుక్కున్నాం. ఇక్కడ పెడెస్టల్ మీద ఉండే స్టాచ్యూ హైట్ కూడా, పెడెస్టల్ ఎంత హైట్ ఉంటుందో స్టాచ్యూ కూడా అంత హైట్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఏమి ఇక్కడ చూడండి, పెడెస్టల్ వచ్చేసి 2 meters హైట్ ఉంది. పెడెస్టల్ మీద స్టాచ్యూ ఉన్న హైట్ ఎంత? 1.464 meters. సో ఐ థింక్ ఇట్ ఇస్ క్లియర్. సో మీరు ఒకటే పేజీలో రాసేసరికి మీరు డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ అని తీసేసుకోవచ్చు. ఇది ఒక్కటి కొంచెం ఇది ఇబ్బంది అయింది. ఇది ఒక్కటి ఏదో ఒకటి చేస్తా. మళ్ళీ అంతా పోతే నేనేం చేయలేను రే. అబ్బా పోలేలే. రైట్ నాన్న, క్లియర్? Yes, sir. సో ఇక్కడ పెడెస్టల్ అంటే ఏందో చెప్పేస్తున్నాను నేను. దిమ్మ అంటే భూమి మీద స్టాచ్యూకు భూమికి మధ్యలో ఉన్న దిమ్మ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. 4th ప్రాబ్లం కదా. 4th, 5th? 4th, sir. Yes, 4th ప్రాబ్లం. సో 4th. సో ఇది తీసేసుకున్నారన్న స్క్రీన్ షాట్? Yes, sir. Can I rub it? Okay, sir. Okay. నాన్న అందరు
yes, sir. ఓకే, ఎవరికైనా కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి అంతే. కావాలంటే, ఎవరికి అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దట్. సోనా క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మీరే చదువుతాండ్రా? Yes, sir. రైట్ అన్న. చెప్పనా? From the top of a building, the angle of elevation of the top of a cell tower is 60 degrees and the angle of depression to its foot is 45 degrees. If distance of the building from the tower is 7 meters, then find the height of the tower. Find the height of the tower. ఇది ఆల్రెడీ ఫస్ట్ లో థర్డ్ ప్రాబ్లం చేసినాం మనం, గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ లో థర్డ్ ప్రాబ్లం చేసినాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఓకే, సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ అంటేనే ఫస్ట్ మనం బొమ్మ గీసేయాలి, టాప్ బిల్డింగ్ గీసేయాలి, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ గోయింగ్ టు డ్రా ద బిల్డింగ్. సో దిస్ ఈస్ ద బిల్డింగ్. అయిపోయింది, ఒక బిల్డింగ్ గీసేసినా. కెన్ వి నేమ్ ఇట్? AD. Yes, sir. AD. This is AD. So we don't know the building height. Am I right? If I am not wrong, I am right. Right, sir. ఎక్కడే కానీ బిల్డింగ్ హైట్ ఇవ్వలేదు. సో బిల్డింగ్ హైట్ ఇవ్వలేదు. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద సెల్ టవర్. సెల్ టవర్ అంటే ఇప్పుడు ఈ ఏడీకి రైట్ సైడ్ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఉంటుందా? చెప్పండి. ఆ సెల్ టవర్ అన్నాడు కదా, మనం గీసే బొమ్మలో ఏడీకి రైట్ సైడ్ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఉంటుందా? కెన్ ఎనీవన్ ఇమాజిన్? రైట్ సైడ్ ఉంటుంది. Right side, sir. ఎందుకంటే మనము మన ఐసైట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి, మన ఐసైట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో నో ఐ యామ్ గోయింగ్ టు డ్రా ఏ లైన్. ఓకే, దిస్ ఈస్ ద సెల్ టవర్. దిస్ ఈస్ ద cell tower. Okay, this is the cell tower. Next, I am going to club it. Right. So nana oka చూచాయిగా మనకు బొమ్మ వచ్చింది. దిస్ ఈస్ ద సెల్ టవర్. సెల్ టవర్ నేమ్ పెట్టుకుందాం, పేరు బిఈ పెట్టుకుందామా? సో బిఈ. Okay, sir. Yes, sir. బిఈ. సి ఎక్కడ వస్తుంది సార్ అంటే వస్తుంది. ఏబిసిడిలో సి ఇంకా రాలేదు సార్ అంటే వస్తుంది, తొందరపడి. సో ఇప్పుడు దిస్ ఈస్ ద బిల్డింగ్. బిల్డింగ్ హైట్ ఏమనుకున్నాం నాన్న? బిల్డింగ్ హైట్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకుందామా? తెలియదు కదా. బిల్డింగ్ హైట్ ఈజ్ ఎక్స్. ఇప్పుడు ఇది బిల్డింగ్ హైట్ కదా, ఇది సెల్ టవర్ కదా. దిస్ ఈజ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి ఇక్కడ పాయింట్ ఉంది కదా, బిల్డింగ్ Distance between distance between building to cell tower and building. yes. So now I am going to draw a parallel line for AB. This is C. touched at C. ఇప్పుడు ఇంకా మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గీయడమే కదా మనకు కావాల్సింది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అయితే సో డిఈ గీసేయాలి. డిఈ గీసేద్దామా? కష్టం ఏమన్నా? No, sir. Easy. Yes, sir. The problem is over. Half of the problem is over. When we construct a right angle, ఇక్కడ రైట్ యాంగిల్ అంటే 90 degrees యాంగిల్. రైట్ యాంగిల్ ఇన్ రైట్ ఈజ్ కరెక్ట్. సో రైట్ యాంగిల్ ను కరెక్ట్ గా గీస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందన్నా మన Half problem half of the problem is solved. అయిపోయింది, క్లియర్. సో here, 1 minute. Here it is x and this is also x, I think. Am I right or wrong? On, sir. Rectangle opposite side equal and parallel. Yes, very good nana. Rectangle opposite. ఇది x. ఈ రోజు h అనుకుందానా నేను?
మొత్తం సెల్ టవర్ హెచ్ అనుకుందా, మొత్తం సెల్ టవర్ ను హెచ్ అనుకుందా, మొత్తం సెల్ టవర్ హైట్ Yes, sir. మొత్తం సెల్ టవర్ హైట్ కదా వాడు అనేది హెచ్. సో ఈ కొంచెం ఎక్స్, దిస్ పార్ట్ ఈజ్ హెచ్ ఎక్స్ అండ్ దిస్ పార్ట్ ఈజ్ గోయింగ్ టు బి హెచ్ మైనస్ ఎక్స్. am I right or wrong? Right, sir. Yes. So Yes, sir. ఒక్కొక్కటి చెప్పండి అన్న ఇప్పుడు. సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్, హియర్ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ డి, టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ డి, బాటమ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ Yeah. ఏ. వెరీ గుడ్. టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ Yeah. టాప్ ఆఫ్ ద E, టవర్ sir. E, sir. వెరీ గుడ్. బాటమ్ ఆఫ్ ద టవర్ ఈజ్ E, sir. బాటమ్ B. బాటమ్ B, sir. బి, బాటమ్ ఆఫ్ ద టవర్ ఈజ్ బి. B, sir. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. B. సో ఇక్కడ మనం టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ఎ సెల్ టవర్ ను ఎంత కోణంతో చూస్తున్నాడు? 60 degrees. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ 60 degrees. ఓకే, ఓవర్. Yes, sir. నెక్స్ట్ చెప్పండి. అండ్ The angle of depression to its foot is Yes. 45 degrees. and the angle of depression to its foot, the angle of depression to its foot. So cell tower foot is B, cell tower foot DB is, Janjal, sir. yes, very good, very good, very good. Sunil, I think Sunil it is. అవును sir. Okay, so అది కూడా డ్రా చేసాను. ఇది 45 degrees. 45 degrees, 45 degrees. ఓకే, అయిపోయిందా? కొంచెం లేట్ అయినా కానీ ప్రశాంతంగా వినండి ఏమి. బట్ ఇంకొకటి కూడా ఇచ్చినాను ఏందో ఒక The పాయింట్. distance of the building from the tower is 7 meters. If the distance of the building from the tower to From the tower. AB building, equal to 7 meters. AB nana, AB correct? అవును Yes, sir. sir. Yes, its AB is 7 meters. If AB is 7 meters, then I think CD is also 7 meters. Am I right or wrong? Right, sir. Right. Because in a rectangle, opposite sides are equal. Equal. So almost all the problem is over. ఇంకా మనము ఇంకా మనం చేయాల్సిన పని ఏంటి? వర్క్ Height రాసుకో. అనుకోవాలి sir. The height is h. First we will find, I think, x. First we will find x అన్నమాట. x ని ఫైండ్ చేద్దాం నాన్న, x ని ఫైండ్ చేద్దాం. రాద్దామా? Yes రాసేద్దాం. sir. Okay, so I think I am clear up to this. So here AD is a building, AD is a building, then B is a cell tower, B is a cell tower. I am going to assume that AD is X and B is H, B is H. Okay, రాసుకున్నాను. height of the cell tower రాసుకుందామా? height of the cell tower రాద్దా పోదామా? height of the, Yes sir. ఓకే. సో ఈ పక్క కూడా కనపస్తుంది కదా ఇంతవరకు. కనపడుతుంది sir. ఇప్పుడు నేను హెచ్ రాసినా కదా, అది కనపస్తుందా లేదు చెప్పండి. కనపడుతుంది sir. ఓకే నాన్న, హెచ్ఈఐ చేసి హైట్ ఆఫ్ ద టవర్ రాసేసుకున్నాను. హైట్ ఆఫ్ ద టవర్ క్లియర్ గా ఉంటుందని నేను రాస్తున్నాను. హైట్ ఆఫ్ ద టవర్ ఇజ్ ఈక్వల్ టు BC plus CA. BC plus CA. CA, that is equal to ఎంత నాన్న? H meters. Right. Next నాన్న, height of the building. Height of the building. చెప్పండి. height of the building. AD. AD. AD, very good. Height of the building. Height of the building. Height of the building is equal to AD. That is equal to X. ఇంకోటి ఉంది.
X. X. ఇంకోటి బీసీ కూడా ఎక్సే కదా. Yes, sir. బీసీ కూడా ఎక్స్. ఎక్స్ రాసేస్తాను. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ టవర్ రాసుకున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ foot of tower between foot of tower and foot of building ఎంతనన్నా ఏబీనా ఏసీనా? AB, sir. AC, AB is equal to 7 meters. 7 meters. I'm going to complete it. Next. కింద CE is equal to చెప్పండి. CE is equal to ఎంత అవుతుంది చెప్పండి. పైన రాసేస్తాను. CE is equal to H minus X. H minus X. yes, H minus X. CE is equal to ఏం రాయాలంటే BE minus EC. That is equal to H minus X. H minus X. Bracket లేద్దామాడా? H minus X meters. Next, angle of elevation. చెప్పండి, angle of elevation. DE. DE. Angle of elevation. From where? Top of the building. Yes. D. Angle of elevation from Top of the building. angle of elevation Top of the building to top of tower, sir. From top of the tower, from top of the kada, top of the tower to top of the building. Top of the tower, top of the building anana. Yes, sir. Tarvata tower. Top of the building. నేను రాసేటప్పటికి మీరు రాసుకుంటారని అంతే, ఏం లేదు. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ టు ద టాప్ ఆఫ్ ద టవర్. టాప్ ఆఫ్ ద టవర్ ఇజ్ ఈక్వల్ టు ఎంతనన్నా? DE. యాంగిల్ సిడిఈ కదా, అంతే కదా? అవును సార్. Yes, sir. Angle of elevation from D. అదేం రాసేయచ్చు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ D ఇజ్ ఈక్వల్ టు ఎంత? 60 degrees. 60 degrees. నా దగ్గర డిగ్రీస్ లేవు కాబట్టి నేను డిగ్రీస్ రాస్తున్నాను అంతే. ఓకే, డిగ్రీస్ కరెక్ట్ కదా స్పెల్లింగ్ అది? Yes, sir. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. డైరెక్ట్ రాసేస్తున్నాను. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ పై రాస్తా కాబట్టి మీకు అర్థమవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంతనైనా? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ డి ఎంత? 45 BDC. 45 degrees. మళ్ళీ నా దగ్గర ఏం లేదు కాబట్టి రాయాల్సింది తప్పదు. 45 degrees అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇది ఈజ్ ఈక్వల్ టు ఒక్క నిమిషం. ఇది ఎంత? యాంగిల్ సిడిబినా? యాంగిల్ సిడిఈనా? Yes, sir. యాంగిల్ సిడిఈ. వెరీ గుడ్. Yes, sir. యాంగిల్ సిడిఈ. సంతోషం. యాంగిల్ సిడిఈ ఇక్కడ రాయాలి. ఇంకా నా యాంగిల్ రాదు కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ నాన్న Angle CDB, sir. సిడిబి. వెరీ వెరీ గుడ్. యాంగిల్ సిడిబి. సార్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంది, ఎట్లా చేయాలి సార్? చేద్దాం. ఫస్ట్ యాంగిల్ సిడిబి ఎంత ఉంటుందో యాంగిల్ ఏబిడి కూడా అంతే.
Yes, sir. Alternate triangle. Yes, because ఇక్కడ రాస్తానన్నా AB is parallel to ఆ పక్క వదిలే ఈ పక్క రాస్తాను. AB is parallel to DC. DC. Therefore ఏమవుతుందన్నా యాంగిల్ CDB ఎంత ఉంటుందో యాంగిల్ ABD కూడా అంతే ఉంటుంది. యాంగిల్ ABD కూడా అంతే ఉంటుంది. Because they are alternate angles. Alternate angles. మీరు అలా రాసుకుంటారేమో రాసుకోండి. మీరు అలా రాసుకుంటారేమో రాసుకోండి. Therefore ఏమవుతుందన్నా యాంగిల్ CDB is equal to యాంగిల్ ABD. అంటే ఇక్కడ 45 degrees ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమొస్తుంది 45 degrees వస్తుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవచ్చో చెప్పండి. What can we find? From triangle ADB, what can we find? Height of the ADB building. కనుక్కుంటాం సార్. యాంగిల్ ADB. యాంగిల్ AD కాదు, AD కనుక్కుంటాం. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనుకుంటాం. Am I right? Yes, ఓకే sir. సార్. వస్తుంది కదా, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ వస్తుంది. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ABD, ADB ఆర్ ABD ఏదైనా ఒకటి. ADB నేనేం తీసుకుంటున్నానంటే tan యాంగిల్ ABD is equal to AD by AB. Okay, angle ABD is equal to 45 degrees. Tan 45 degrees. Tan 45 degrees is equal to AD means here X. AB is 1. So 1 is equal to X by 7. X is equal to 7 meters sir. X is equal to 7. అయిపోయింది. So X is equal to 7 meters. అయిపోయిందా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? నెక్స్ట్ ఏం కనుక్కుందాం? BC దగ్గర కూడా X 7 సార్. BC కూడా X 7 వస్తుంది. ఇప్పుడు మొత్తం బొమ్మ ఏం చేయాలి? మొత్తం ట్రయాంగిల్ CDE తీసుకుందామా? ట్రయాంగిల్ CDE. ఓకే, నెక్స్ట్ ఆ పక్క తీసుకుంటానా? ఈ బొమ్మ అట్లే ఉండలేండి, మీకు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కనిపిస్తుంది కదా. ఓకే, నేను బొమ్మ నెక్స్ట్ బోర్డుకి వెళ్తాను. ఓకే సార్. ఓకే, ఇన్ triangle CDE, I think tan angle CDE is equal to ఏమైతుందన్న? tan angle CDE is equal to EC by DC లేదా CE by CD. Am I right? So tan angle CDE is equal to tan 60 degrees. Tan 60 degrees is equal to CE by CD. CE is H minus X. CE is వినపస్తుందనా? Yes, sir. వినపస్తుంది సార్. So CD is equal to 7. Now tan 60 degrees is equal to I think √3. 43 minutes అయినా ఇది వెళ్ళిపోలే జూమ్. So tan 60 degrees is equal to √3. Tan 60 degrees is equal to ఎంతనా? √3. H X ఎంత మనకు తెలుసు. X ఎంత? 7. 7. So H minus 7 by 7. సేమ్ ఇంతకు మునుపు చేసినట్లే కదా ఇది. చూడండి ఒకసారి, ఇంతకుముందు 2 minus √3 Yes, sir. H minus 7. So 7 ఈ పక్క 7 వచ్చి 7 plus 7 √3 is equal to H. So 7 బయటికి తీస్తే 1 plus √3. √3 is equal to how much? 1.732. 1.732 is equal to H. Is equal to చెప్పండి ఇప్పుడు 7 into 2.732 కదా.
ఆన్సర్ ఎవరన్నా చెప్పండి. Implies h is equal to 7 into 2.732. So 7 into 2.732 ఎంతనన్నా? 19.12. 19.124. 124. 19.124 meters. h is equal to లాస్ట్ లో ఏం రాయాలి మనం? తప్పనిసరిగా లాస్ట్ లో ఆన్సర్ రాసేది నేర్చుకోండి. Height of the tower. Height of the Therefore, height of the cell tower. Height of the cell tower. Height of the cell tower is equal to ఎంతనన్నా? 19.124 meters. meters. Okay. Is it over? Yes, sir. సో మీరు ఇది కూడా కరెక్ట్ అంత బాగా రాయలేదు, బట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మీరు లేదు చెప్పేటప్పుడే రాసుకోండి. ఓకేనా? Okay, sir. 45 minutes అయిపోయింది, అయినా ఇది జూమ్ ఏమో ఎండ్ కాలే. మన మీద జూమ్ కూడా ప్రేమ కలిగింది బాగా. సో నేను హైట్ ఆఫ్ ద టవర్ బీసీ ప్లస్ సిఈహెచ్ ఇదంతా క్లియర్ అయింది. సో ఈ ప్రాబ్లం లో మీకు ఏదైనా అర్థం కాని నన్ను అడగండి. ఇంకేమైనా అర్థం కాని పాయింట్స్ ఉన్నాయా? లేదు సార్, మొత్తం అర్థమైంది. ఓకేనా? నేను రబ్ చేయమంటారా బోర్డు? Yes, sir. ఓకే సార్. దీన్ని సేవ్ చేసేస్తా, పని అయిపోతుంది. ఎప్పుడన్నా కానీ మీరు అడిగినప్పుడు నేను షేర్ చేసేయచ్చు. సో ఇది కూడా సేవ్ చేసేసాను. నౌ రైట్. నెక్స్ట్ ఎవరు చదువుతారన్నా? Fifth question, sir. ఫిఫ్త్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అనదర్ బోర్డ్. క్లియర్ ఆల్ రైట్స్. ఓకే, ఇక్కడ కూడా క్లియర్ ఆల్ రైట్స్ చేసేస్తున్నా. క్లియర్ ఆల్ రైట్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చదవండి. ఏ వైర్ లెంగ్త్ A wire of length 18 meters had been tied with electric pole at an angle of elevation 30 degrees with the ground. yes with the ground. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఏంటి? పోల్. అయిపోయింది. పోల్ గీసేసిన. పోల్ స్ట్రైట్ గా ఉండాలి కదా. స్ట్రైట్ గా ఉందా? Yes, sir. ఓకే, సో నన్ను పోల్ స్ట్రైట్ గా ఉంది. ఆ పోల్ కి ఏం చేసినారు? ఏ వైర్ ఆఫ్ లెంగ్త్ 18 meters had been tied with electric pole. Had been tied with electric pole అంటే ఇక్కడ వైర్ తగిలిస్తారా, ఇక్కడ టాప్ ఆఫ్ ది దాని తగిలిస్తారా? టాప్ సార్. ఎస్. ఎక్కడైనా మీరు ఇలా ఇలా చేసినప్పుడు దీన్ని ఇలా ఒకటి తగిలిచ్చింటారు. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ 18 meters. సో నేనేం చేస్తున్నాను? ఇక్కడ భూమి మీద నుంచి ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ ఏనా? విత్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees కదా. Yes, sir. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడే కదా, ఇంక వేరే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడే 30 degrees. ఓకే, రైట్. నెక్స్ట్ As it is covering a long distance, it was cut and tied at an angle of elevation 60 degrees with the ground. How much length of the wire was cut? How much length of the wire was cut? సో చూడండి, ఫస్ట్ మీరేం చేయాలి? ఇది వైరు మొత్తం ఇలా ఎందుకు మనకు ఉంది కదా, డైరెక్ట్ లైన్ గీసేయచ్చు కదా. సో లైన్ గీస్తున్నాను. ఇది సరిపోయింది, ఒకటి వచ్చింది రైట్ యాంగిల్. బట్ కట్ చేస్తారు కదా వైరు.
వాళ్ళు కట్ చేసినారు కదా. Yes, sir. సో కట్ చేసింది ఈ పక్క తగిలిస్తాను, కట్ చేసింది ఈ పక్క తగిలిస్తున్నాను. ఈ పక్క కొంచెం రావాలి కదా ఇంకా. రైట్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందా? 60 degrees. 60 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. కొంచెం ఇక్కడ పోయింది. రైట్, కరెక్ట్ గా తగులుకుందా? అబ్బా, రైట్. ఇక్కడ ఎంత కట్ చేసిన వైర్ ఎంత తగులుతుంది? 60 degrees తో. 60 degrees తో. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? A wire length 18 meters had been tied with electric pole at the angle of elevation 30 degrees with the ground. So ఇది 18 meters. 18 meters. What is the height of the pole? AD. ఇక్కడ నుంచి తగిలించినారు కాబట్టి దీన్ని ఏమనుకుందాం మనము? B. సో ఇక్కడ బి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? 30 degrees ఉంది. బట్ కట్ చేశారు. కట్ చేసి మళ్ళీ తగిలించడం ఎక్కడ? హైట్ ఆఫ్ ది పోల్ కు తగిలిస్తారా? టాప్ ఆఫ్ ది ఏం చేయ? టాప్ ఆఫ్ ది పోల్ కు మళ్ళీ తగిలిస్తారా లేదా బాటమ్ ఆఫ్ ది పోల్ కు తగిలిస్తారా? టాప్ ఆఫ్ ది పోల్ కి కదా. సో మళ్ళీ ట్రై చేస్తారు. అవును సార్. మళ్ళీ ట్రై చేశారు. ఎంతతో? 60 degrees. 60 degrees. 60 degrees తో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees తో తగిలించినారు. సో ఇట్ వాజ్ కట్ అండ్ టైడ్ ఇట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees విత్ ద గ్రౌండ్. గ్రౌండ్ అంటే మొత్తం ఇదే గ్రౌండ్, ఇదే గ్రౌండ్. సో గ్రౌండ్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఏంటి? హౌ మచ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ వాజ్ కట్? హౌ మచ్ లెంగ్త్ వాజ్, హౌ మచ్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ వాజ్ కట్? How much length of the wire was cut? So I think right angle is formed, but here two right angles are 180 degrees. two right angles are formed. Two right angles are formed. Okay, so two right angles are formed. I am going to find x. I am going to find x. ఈ x కదా కట్ చేసిన వైర్ ఎంతో కనుక్కోమన్నాడు. కనుక్కోలేమా? అనుకోవచ్చు సార్. సో ఫస్ట్ what is the electric pole here? AD. From the ground we tied 18 meters wire with the top of the pole, okay, with angle of elevation 30 degrees. Then ఇక్కడ ఈ నుంచి కట్ చేసినారు. మొత్తం వైర్ ఉంది, ఈ పక్క అంతా మిగిలింది వైరు. ఈ మిగిలిన వైర్ను ఏం చేసినాడు? ఆడి కట్ చేసేసి ఏం చేసినారు? ఈ వైర్ను తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ నుంచి టైట్ చేశారు. ఈ వైర్ని తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ నుంచి టైట్ చేశారు. సో టైట్ అది ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? 60 degrees. అదెంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? 60 degrees. ఆ విధంగా అన్నమాట. సో అన్ఇంటరప్టెడ్ గా 53 minutes వచ్చింది రా. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏది తీసుకోవాలన్నా, ఫస్ట్ ఏది తీసుకోవాలి చెప్పండి? ఫస్ట్ ఏది తీసుకోవాలి చెప్తారా? ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి చెప్పండి? ఫస్ట్ ట్రయాంగిల్ ADB. వెరీ గుడ్ అండి. ఏడిబి ట్రయాంగిల్ తీసుకుంటే హెచ్ వచ్చేస్తుంది. హెచ్ వచ్చింది. నెక్స్ట్ ఏసిడి కనుక్కోవచ్చు. ఏసిడి ట్రయాంగిల్ తీసుకొని కనుక్కోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ రాసుకున్నాను. హైట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్, హైట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్ రాద్దామా? హైట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్
నేను చెప్తాను మీరు రాసుకోవచ్చు. Height of the electric pole. Height of the electric pole, how much? AD, sir. H. AD, very good. AD is equal to H meters. Right. Next, Rana. Next time this called length of wire. Length of wire. Length of AB. wire, which tied by making by making 30 degrees angle. 30 degrees అంటే నా దగ్గర డిగ్రీస్ లేవు కాబట్టి మళ్ళీ మామూలుగా యాజ్ యూజువల్ గా రాయాల్సిందే నేను 30 degrees డిఈ కదా, థర్టీ డిగ్రీస్ యాంగిల్. ఎందుకు ఇదంతా రాస్తున్నానంటే ఎవరన్నా యూట్యూబ్ చూసే వాళ్ళకి మనం చెప్పేటప్పుడు వర్కింగ్ ఉండాలి కదా, అందుకోసమే రాస్తున్నాను. 30 degrees యాంగిల్ విత్ మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు హాయిగా. విత్ గ్రౌండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంతనైనా 18 meters. 18 meters. 18 meters. Right. Next step. Length of wire. Length of wire which Tied by making 60 degrees angle. yes, tied by making 60 degrees angle. Tied by making 60 degrees angle. ఎంతనన్నా తెలియదు కదా? X, sir. ఎస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఎక్స్ కాకుండా వై అనుకోండి, నష్టం వచ్చింది ఏదైనా అనుకోండి. మేకింగ్ 60 degrees angle with Ground. with AC. ground AC is equal to x meters. Sorry, x meters. ఇంకా మనం ఏం చేయలేము, అది అయిపోయినారు కీలకతం. వర్కింగ్ అనేది కీలకతం. నెక్స్ట్ ఫస్ట్ ఏది తీసుకోవాలన్నారు మీరు? Triangle ADB. ADB. In triangle ADB. In triangle ADB. In triangle ADB. tan తీసుకోవాలా, సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి? Sin, sir. Sin because 30 degrees opposite is AD. Opposite side by hypotenuse is equal to sin కాదు, cosecant అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో sin angle ABD, sin angle ABD is equal to what? AD by AB. So sin angle ADB, sin 30 degrees. 30 degrees. Sin 30 degrees is equal to మళ్ళీ రావాలి మీకు. 30 degrees is equal to AD means H. H by 18 meters. 18 meters. Sin 30 ఎంతనో చెప్తే సంతోషిస్తా. Half, sir. Yes, very good. 1/2 is equal to H by 18. So cross multiply చేస్తే 18 by 2 is equal to H. Implies 9 is equal to H. Right, Nana? Implies H is equal to 9. అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలన్నా? Triangle ADC. ట్రయాంగిల్ ADC. అంతేనా? Yes, sir. Yes, sir. సో ఇక్కడ నేను రాస్తున్నా ఇన్ ట్రయాంగిల్ ADC. In triangle ADC,
సైన్ తీసుకోవాలా కాస్ తీసుకోవాలా ఇప్పుడు కూడా Sine, sir. సైన్ బికాజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. Hypotenuse. సో సైన్ యాంగిల్ ఏమనాలి ఏసిడి. am I right? Yes, sir. ACD is equal to AD by AC. AC. Opposite side by hypotenuse. So sin 60 degrees is equal to 9 by x. 9 అయినా AD అంటే ఒకేసారి 9 వచ్చింది కాబట్టి Yes, 9 sir. by x. So sin 60 degrees is equal to root 3 by 2. Am I right or wrong? Right, sir. So 9 by x. Here x root 3 is equal to 9 into 2. X is equal to 18 by root 3 na? అంతేనా 18 by root 3 అన్నా? సో అవును సార్. నేనేం చేస్తున్నానంటే x is equal to న్యూ డినామినేటర్ ఏం చేస్తున్నా రేషనలైజ్ చేస్తున్నాను. (18 into root 3 by 3. root 3 into root 3 3. 3 6 are 18. 6 root 3. మీరు కావాలంటే 6 into 1.732 వేసుకోవచ్చు. 6 into 1.732 ఎంతరా సునీల్? ఎంతనో వేసుకుంటారా? 6 into 1.732 10.392 meters. 10.392 meters. సో రాయాలి కదా ద లెంగ్త్ ఆఫ్ ద వైర్ Which by making angle of 60 degrees. సో ఎంతనన్నది x is equal to 10.392. 10.392 రాస్తారా? ద టోటల్ లెంగ్త్ రాసుకోండి. టోటల్ length of wire is ఎంతనన్నా 18 meters కదా? Yes, sir. Total length is 18 meters. But రాసుకోండి if రాసుకోండి if 10.392 is used చేస్తా meters wire is used then length of remaining wire ఎంతనన్నా రిమైనింగ్ వైర్ is equal to 18 minus 10.392 ఎంతనో లాస్ట్ ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. 18 లో 10.392 తీసేయాలి. 8 minus 3.2. 8.3. కాదు చేయండి చూద్దాం. (18 minus 10.392) చేయండి ఒకసారి. చేస్తారా? నేను 7.392
7. 7.608, sir. Right. అయిపోయింది. This is the problem, Anna. So 7.608 meters. ఇది కూడా కనెక్షన్స్ కిందకే వస్తుంది. సో 6, 7 ఇవి రెండు ప్రాబ్లమ్స్ ఒకే విధంగానే ఉంటాయి అన్న, బొమ్మలు ఒకటే విధంగానే వస్తాయి. సో ఈ పక్క ఫస్ట్ రాసుకున్నారన్న, ఇదంతా రాసుకున్నారు కదా. Yes, sir. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రాసుకోండి. 18 - 10.392 = 7.608 meters. మీరు డైరెక్ట్ గా 18 లో 10 పోతే 8 అనుకున్నారు కదా, పక్కన 0.392 ఉంది కదా. అవును సార్. ఓకే, ఏం పర్లేదు, వినపస్తాను కదా నాన్న క్లియర్ గానే. వినపస్తాను సార్ క్లియర్ గా. ఓకే ఓకే, సంతోషం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నాన్న, ఇలా బోర్డు మీద రాయడం వల్ల వేరే పని పక్కన పెట్టండి, కొంచెం లేట్ అయినా క్లియర్ గా మీకు అర్థమవుతుందా లేదా అది నాకు కావాలి. బాగా క్లియర్ గా అర్థమవుతుంది సార్ ఇప్పుడు. సో మళ్ళీ అక్కడ మీకు మేము చెప్పకపోయినా మీరు ఇది అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తాను అనమాట. అంటే మళ్ళీ టైం వేస్ట్ కాకోకుండా, అంతే, ఇంకేం లేదు. ఏమి నెక్స్ట్ మేము 21st నుంచి మేము రావచ్చు క్లాసెస్ కు. 21st నుంచి మేము క్లాసెస్ కు వస్తున్నాం కాబట్టి 28th నుంచి రావచ్చు, 19th నుంచి రావచ్చు. బట్ అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు చెప్పినట్టు ఏం మీరు అడగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేసినాను కాబట్టి. నెక్స్ట్ వేరే దానిలోకి వెళ్ళిపోదాం. సో సేవ్ చేస్తున్నాను, ఇది కూడా సేవ్ చేస్తున్నాను. ఓకే, clear all drawings. So ఎగ్జాక్ట్ గా 1 minute 6 or 7 అయిపోయింది. 1 hour కంటే ఎక్కువ మనం కూర్చోలేం. ఓకే, నేను సరే మీరు. సో ఫస్ట్ నుంచి ఎవరెవరు ఉన్నారన్న, ఫస్ట్ నుంచి విన్నారా? హర్షిత ఫస్ట్ వచ్చింది, సునీల్ కూడా ఫస్ట్ వచ్చినట్టున్నారు. హైఫా అనుకుంటా, షమీ ముబాన్ అంటే కరెక్టేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కాదు సార్, వేరే అవునా? yes sir. ఓకే నాన్న. సునీల్ కుమార్ వచ్చేసినాడు, వాడు ఏదో బొమ్మ పెట్టుకున్నాడు, సునీల్. ఓకే, 9th క్లాస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, సంతోషం నాన్న. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ చెప్తానన్నా నేను, 3 o'clock అట్లా, 3 o'clock కానీ 4 o'clock కానీ. ఓకే, 4 o'clock అంటే మనకు ఇంకొక క్లాస్ లో అయిపోతుంది సార్ చాప్టర్. అవునన్నా, ఇంకొక క్లాస్ అయిపోతుంది. ఇంకొక క్లాస్ కరెక్ట్ గా 9 ఉన్నాయి. మనం ఎంతవరకు వచ్చినాము? 4 వరకు వచ్చినాం కదా. 5 వరకు వచ్చినాం సార్. 5 వరకు సార్. 4 ప్రాబ్లమ్స్ అంటే ఇంకొక క్లాస్ కి అయిపోతుంది. సో వీలైతే ఈ రోజు నైట్ తీసేసుకుందాం, అయిపోయేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఈ రోజు 5 కు తీసుకుందాం, కరెక్ట్ గా 5. ఓకే సార్. ఓకేనా? 5 కు తీసుకుందాం ఈరోజు, లేదంటే 3 కైనా తీసుకుందాం. 5 or 3 నేనే మెన్షన్ చేస్తాను మీకు, 5 or 3. సో 3 PM కానీ 5 PM కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక టైం ఉంటుంది నేనే మెన్షన్ చేస్తాను. ఓకే, మీకు వాట్సాప్ లో పెట్టేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నాం మనం? 6th, 7th, 8th, 9th ఈ 4 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ట్రిగనామెట్రీ అప్లికేషన్స్ లో ఈ 4 ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ టు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, thank you, sir. Okay. With this, I am going to end the class. Next, remaining 4 problems we are going to learn
in the evening class. We are going to learn in the evening class. Yes. Yes, Nana? Okay, sir. Okay.